వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్లో కొలువైన శ్రీ మనోకామేశ్వర శివాలయంలో దొంగలు బీభత్సం. వెండి విగ్రహాలను, హుండీ నగదును అపహరించిన దుండగులు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఆచరణ, పరిశుభ్రత, నీటి సదుపాయం లేవంటూ విద్యార్థులు, అధ్యాపకుల ఆరోపణ. కర్నూలు జిల్లా కందుకూరు గ్రామంలో దారుణం. భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భర్త. నలభై 5 అడుగులు చేరుకున్న గోదావరి నీరు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో గల శ్రీ మనోకామేశ్వర శివాలయంలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ యథావిధంగానే రాత్రి 10 గంటల సమయంలో ఆలయానికి తాళాలు వేసుకుని వెళ్తామని, తిరిగి ఉదయం 6 గంటలకు వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. ఆలయంలోని వెండి విగ్రహాలు, హుండీలో ఉన్న నగదు దొంగిలించారని ఆయన అన్నారు. 4 నెలలుగా హుండీ డబ్బులు లెక్కించలేదని, 4 నెలల డబ్బు ఈ శ్రావణ మాసంలో ఆలయ వార్షికోత్సవానికి వినియోగించడానికి ఉండి డబ్బులు ఉంచామని ఆయన అన్నారు. 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ నడిపోతున్న నిఖిల్ సాయి హోటల్ పక్కన శ్రీ మనోకామేశ్వరాలయం హరిహర క్షేత్రమందు నిన్న రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్యన దొంగతనం జరిగింది. ఆలయ తలుపులు బద్దలుకొట్టి ఆలయంలో ఉండిలో డబ్బులు సుమారు 25 నుండి 35 వరకు ఉంటాయి. ఆ డబ్బులు మరియు అమ్మవారి మెడలో ఉన్న కుస్తే మట్టలు దొంగతనం జరిగింది. నిన్న అట్లే ఈ ఆలయం హోటల్ కిందికి వస్తుంది కావున కోర్టులో కంప్లైంట్ చేశాము. మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ సరైన ఆచరణ, పరిశుభ్రత, నీటి సదుపాయం లేక నిరుపయోగంగా మారడంతో రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. సుమారు 50 మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాను 100% బహిరంగ మల విసర్జన నిర్మూలన జిల్లాగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇటువంటి దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన మరుగుదొడ్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భార్యాభర్తలు గొడవ పడడం సహజమే. అయితే భార్యను ఏకంగా గొడ్డలితో నరికి చంపేశాడు అనగానే మొదటిగా మనకు అక్రమ సంబంధమే గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ మాత్రం అదేమీ జరగలేదు. ఆస్తి తగాదాలు వలన ఏకంగా భార్యను గొడ్డలితో నరికి చంపివేయడంతో ఈ హత్య అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామంలో నిన్న రాత్రి భార్య దాసరి పద్మావతిని భర్త దాసరి తులసీదాస్ గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. పద్మావతి, తులసీదాసు దంపతులకు 3 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. తమకు ఉన్న ఆస్తిలో అందరికీ సరిసమానంగా ఆస్తి పంచుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తన 3వ కుమారుని పేరు మీద చేయడంతో మనసులో పెట్టుకున్న భర్త తులసీదాసు గొడ్డలితో భార్యను నరికి చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆదోని ఆసుపత్రి మార్చురికి తరలించారు. అన్నదమ్ములు లేపినాడు. అన్నదమ్ములు లేపితే చూసే నరికేసినాడు సార్. ఎవరైనా నరికింది? మొగడే నరికినాడు సార్. పెండ్లం. ఏం పేరు ఆయన పేరు? తులసిదాస్ సార్. తులసిదాస్. ఏం పేరు? పద్మావతి సార్. ఎందుకో తెలియదు. ఎందుకో తెలియదు సార్. గొడవలు ఏమో ఉందో తెలియదు, మనకు తెలియదు సార్. దేంతో నరికినాడంట? ఈ గుడ్లతో నరికినాడు సార్. అట్లా ఎన్ని గంటలు నరికినాడు? ఎన్ని గంటలకు? 12 గంటలకు సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లికార్జున సార్. రైట్. మీరేమవుతారా ఆమెకి?
గోదావరి వరద 45 అడుగులు చేరుకున్న గోదావరి నీరు. హెచ్చరిక జారీ చేసినట్లు రజత్ కుమార్ సైని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు వరద ఉధృతి ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బుర్గంపాడు మండల తహసీల్దార్లు, సెక్టోరియల్ అధికారులు వరద ముంపు ఉన్న గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రహదారులపై నీరు చేరితే రహదారులలో ప్రజలు ప్రయాణం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వడ్డేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో 70 మంది పేద విద్యార్థులకు పాదరక్షలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్ది అశోక్ గ్రామస్తులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చూడండి. ఈరోజు మాజీ మంత్రివర్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వడ్డేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 70 మంది విద్యార్థులకి షూస్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకి దాత అయినటువంటి శ్రీ మద్ది అశోక్ గారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద విద్యార్థుల కోసం మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క సేవా దృక్పథాన్ని కానీ మేము మా గ్రామం తరఫున ఎప్పుడు గుర్తుంచుకుంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాల గురించి మండలంలో 6 సెంటర్లు నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తల్లి ప్రసవం గంట తర్వాత బిడ్డకు పాలివ్వడం చాలా మంచిది అని, ఎందుకంటే మురుగుపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎలాంటి రోగాలు రావని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, స్వరూప, గ్రామ సర్పంచ్ గోపి, వైసీఎంపీ రవికుమార్, గవర్నమెంట్ డాక్టర్ అరవింద్ కుమార్ మరియు ఆశా వర్కర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నీ హెల్త్ కూడా బాగుంటుంది. ఎట్లా అంటే నీ కాన్పు అయిన తర్వాత మన శరీరం అంతా కొంచెం స్పందించి ఉంటుంది. బిడ్డ పాలు తాగినట్టు మన శరీర అవయవాలన్నీ మళ్ళీ యథాస్థానానికి వస్తాయి. గర్భసంచి వ్యాధులు రావు. ఇప్పుడైతే అసలు ఎప్పుడు ఏమైందంటే గర్భసంచి తీసేసింది, ఆపరేషన్ అట్లాంటివి రావు. కంపల్సరీ బిడ్డకు గంట లోపల పాలు ఇవ్వాలి అంటున్నారు. మీరు చూసింటారు రెండో కాన్ పైన ఫస్ట్ బిడ్డ కాన్ పైనప్పుడు చూడండి, బిడ్డ పుట్టినప్పుడు అసలు నిద్రపోయి ఉండదు. గమనించింటారు మీరు అందరూ. నిద్రపోదు పాప. ఎప్పుడు నిద్రపోతుంది? గంట వరకు బిడ్డ మెలుకుతూనే ఉంటది, చూస్తుంటది. అట్లా అట్లా అమ్మ నేను బయటకు వచ్చేసింది, వెలుగు కనిపిస్తుంది కదా బిడ్డకు, చూస్తుంటది. ఆ గంట లోపల నిన్ను పాలియమంటున్నారు. ఎందుకోసం అంటే బిడ్డకి ఇంకా కొంచెం సేపు అయితే నిద్ర వచ్చేస్తుంది. మన గ్రామంలో కూడా తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడానికి గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించడము, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించడము, మరి విఆర్ఓ సార్ గారిని ఆహ్వానించడం, అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నాను. మా దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మా ఆశా వర్కర్ నుంచి వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అయితే చేసినప్పటి నుంచి వాళ్ళు నెల ఖచ్చితంగా మా దగ్గర తీసుకోవాల్సిన సేవలను వాళ్ళు మీకు చెప్తున్నారు, మేము చెప్తుంటాం. మీరు వచ్చి మా దగ్గర మేము
హై రిస్క్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాం. హై రిస్క్ అంటే వాళ్ళు ఫస్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కాలవాపులు వాళ్ళు ఉంటారు, రక్తహీనత వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకి మేము చెప్తాం అన్నమాట. అమ్మ మీరు ఇంకో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మేము చెప్తాం. వాళ్ళు వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో అక్కడ నమోదు చేయించుకున్నాక వాళ్ళు ఇయ్యాల్సినటువంటి ఫుడ్ తల్లికి ఇస్తుంటారు అనమాట. ఇక్కడ పాలు, రోజు అన్నము, గుడ్డు అన్ని పెడుతుంటారు. వాళ్ళు మీకు తెలియని వాళ్ళు ఉంటే తెలియజేస్తారు, మీరు ఇక్కడ వచ్చి తీసుకోవాలని మా ఆశా వర్కర్లు మేము అందరూ మోటివేషన్ చేసి ఇక్కడ పంపిస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న బెనిఫిట్ మొత్తం తీసుకోవాలి, ఖచ్చితంగా తినాలి. రోజుకు ఫుడ్ పెడతారు. ఫుడ్ బిడ్డకి విటమిన్ ఏ అనే ఒక అది విటమిన్ అనేది ఎందుకంటే కళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, అంటే ఒక తల్లిపాలే ఇవ్వాలి, వేరే ఏమి ఇవ్వకూడదు. పైన ఏమైనా ప్రాబ్లం ఉన్నా పీడియాట్రిషియన్ కి లేకుంటే డాక్టర్స్ కి కలిసి వాళ్ళకి ఏమైనా మోషన్స్ అవుతున్నాయి, దాంట్లో కూడా ఏం చేస్తారంటే మీకు ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఇస్తారు. మోషన్స్ అవుతున్నాయి అట్లాంటి అది కూడా తల్లిపాలలోనే కలిపి ఏమని చెప్తారు. ఈ నీళ్ళు అయితే కలపమని తల్లిపాలలోనే కలిపి ఏమంటారు. ఎందుకంటే తల్లిపాలు ఒక ఫిల్టర్ నీళ్ళలాగా, అంటే తల్లి దగ్గర నుంచి వస్తుంది కదా, అందుకే అది ఒక ఫిల్టర్ నీళ్ళలాగా. బయట పాలు ఏమైనా పైన పాలు ఏమైనా తాగితే వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే దానిలో సరి అయిన ఫిల్టరేషన్ లేకుంటుంది, బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి కలిసి వస్తాయి. అందుకే ఫస్ట్ 6 months వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలవి ఇమ్యూనిటీ ఒకటి తక్కువ ఉంటుంది, పెద్దల కన్నా చిన్నపిల్లలు పుట్టిన ఎంబడే ఒక 6 నెలల వరకు వాళ్ళ ఇమ్యూనిటీ మెల్లమెల్లగా పెరుగుతుంది. అందువల్ల సూర్యాపేట జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ సుధాభాస్కర్ పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మారుస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. కనీస వేతనం ప్రకారం కార్మికులకు 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా దానికి అనుగుణంగా ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ఈ కోడ్లని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు అనేటువంటిది లోక్సభ సభ్యులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒక్కడమే కాదు, దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ దగ్గర నుంచి అన్ని కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకి విజ్ఞప్తి చేసినాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ప్రదర్శనలు జరిగినాయి. తీవ్రమైనటువంటి వర్షం ఉన్నా కానీ నిన్న అన్ని చోట్ల ఈ ప్రదర్శనలు జరిగినాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరిగినట్టుగా ఈరోజు పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి. అందుకని ఈ కోడ్ల రూపంలో కార్మిక ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది మొదటి విషయం. రెండోది కార్మిక చట్టాలన్నీ, రెండో అంశం అన్నిటినీ ప్రైవేటీకరించడానికి, అందులో ముఖ్యంగా ఈరోజు రైల్వేల్ని ప్రైవేటీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఖమ్మం జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు ఏటికి వరద నీరు పోటెత్తింది. కొన్ని నెలలుగా గుర్రపుటెక్కతో నిండి ఉన్న మున్నేరులో వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి ఆ వరద నీరు వచ్చి మున్నేరులో చేరడంతో ఖమ్మం పట్టణంలో ప్రవహిస్తున్న మున్నేరు జలకళ సంతరించుకోవడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం కేంద్రంలో నిర్వహిస్తున్న న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన రాష్ట్ర సదస్సు గోడపత్రుల ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి పి వరదయ్య, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 5వ తేదీ సోమవారం రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలను, ప్రజాస్వామిక వాదులను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ సందర్భంగా కోరుతా ఉంది. ప్రధానంగా రెండోసారి అధికారం చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక చట్టాలని, ప్రజా అనుకూలమైన చట్టాలని నీరుగారుస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలకు పదునెక్కిస్తూ ఈరోజు ఒక నిరంకుశటువంటి ప్రభుత్వము ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. దళితులపైన, మైనారిటీలపైన రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమైనటువంటి మోడీ ప్రభుత్వం ఆ విఫలమైనటువంటి వాళ్ళని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తున్న విప్లవకారులపైన, మేధావులపైన, రచయితలపైన, కళాకారులపైన ఈరోజు తీవ్రమైనటువంటి దేశద్రోహ చట్టాలను పెట్టి జైలు పాలు చేస్తూ ఉంది. ఇవన్నీ సరైనటువంటి కావు, ప్రజా వ్యతిరేక చర్యలు ఇవి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర సదస్సును. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో టీఎస్ఆర్టీసీ ఆవరణలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసినా మురికి రూపం కనిపిస్తోంది. బురదతో టీఎస్ఆర్టీసీ బస్టాండ్ అంతా ఆధ్వానంగా మారింది. వర్షాల వల్ల దారులన్నీ జలమయమై పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ బస్టాండ్ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు అవుతుందని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బస్టాండ్ ఆవరణలో సీసీ రోడ్డు అక్కడక్కడ దెబ్బతినడం జరిగిందని తెలిపారు. నల్లరేగడి మట్టిలో ఉండడం వలన సీసీ రోడ్లు త్వరగా కృంగిపోవడం జరుగుతుందని, బస్టాండ్ ఆవరణలో నర్సరీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్నపాటి వర్షం పడినా వర్షపు నీరు అక్కడ నీరు చేరుకుని బురదగా ఉంటుందని, ప్రయాణికులకు బస్సుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఆయన కోరారు. ఈ బస్టాండ్ ఏర్పడి దాదాపు 30 ఏళ్ళ పైన అయింది. ఆ రోజు రోడ్డుతో పోలిస్తే ఇది సీసీ రోడ్డు హైట్లో ఎక్కువ ఉండేది. రాను రాను రోడ్డు హైట్ పెరగడము, తర్వాత ఈ బస్టాండ్ ఉండేది నల్లరేగడి భూమిలో నిర్మించడం వల్ల ఆ సీసీ రోడ్డు కుంగిపోవడం వల్ల బస్సులు అవుట్ గేట్స్లో ప్రాంతంలో వాటర్ స్టాగ్నేషన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నర్సరీ పక్కన ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ కావడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ప్రయాణికులు తిరిగే ఆస్కారం లేదు. కాకపోతే ఇక పరిసరాలు నీట్గా ఉండే కాన్సెప్ట్ చూసినతో అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఏమంటే సీసీ రోడ్ని, ఏదైతే బస్టాండ్ ఆవరణలో సీసీ రోడ్ని ఎత్తు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఈ పరిస్థితిని గమనించి బస్సు ఇన్ గేటు, అవుట్ గేటు వాడకుండా ఏదైతే ప్రయాణికుల కోసం ఉన్న ప్రవేశ ద్వారం ద్వారా ప్రవేశించినచో వాళ్ళకి ఇబ్బంది కలగదు. తర్వాత బస్టాండ్ ఆవరణలో ఈ ప్రయాణికులు వేరే ఊరికి వెళ్ళేవారు బస్టాండ్లో వచ్చి పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ పార్క్ చేయకుండా ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కొంచెం ప్రయాణికులు దయచేసి. కృష్ణా జిల్లా కంకిపాడులో అగ్ని ప్రమాదం సంభవించింది. కొనతనపాడులోని బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయభ్రాంతులైన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆర్వి
కర్ణన్ విస్తృతంగా పర్యటించి పంటలను పరిశీలించారు. ముందుగా మండల పరిధిలోని లింగంపాలెం గ్రామంలో ఒక రైతు సాగు చేస్తున్న ఉద్యానవన పంటలను చూసి సాగు చేసే విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయుడుపాలెం సమీపంలోని జగన్మోహన్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న సిరిగంధం మొక్కలను, సీతాఫలాల మొక్కలను సాగు చేసే విధానాన్ని ఆ రైతును అడిగి తెలుసుకున్నారు. చెట్లు పెద్దయ్యాక మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో రైతుతో ముచ్చటించారు. కలెక్టర్ తమ మండలానికి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న కొందరు రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వేంసూరు తహసీల్దార్ కార్యాలయంకు చేరుకున్నారు. అక్కడికి కలెక్టర్ చేరుకోగానే పట్టా పాస్బుక్లు, భూ ఆక్రమణల పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి తక్షణమే పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. చెరువు ఆక్రమణ భూముల విషయంలో నిర్లక్ష్యం వీడి రోజుకు 2 గంటలు ప్రత్యేక దృష్టి సాగించాలని సూచించారు. మనకి బోరుతో నీళ్ళు ఉన్నాయి కానీ there is a lot of difference between yesterday's field and organic farming. Fresh and healthy also. Here ఎవరి పొలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి పొలం కూడా మొక్కగా నేస్తుంది ఇది కొనకుండా paddyలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ లో కొలువైన శ్రీ మనోకామేశ్వర శివాలయంలో దొంగలు బీభత్సం. వెండి విగ్రహాలను, హుండీ నగదును అపహరించిన దుండగులు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఆచరణ, పరిశుభ్రత, నీటి సదుపాయం లేవంటూ విద్యార్థులు, అధ్యాపకుల ఆరోపణ. కర్నూలు జిల్లా కందుకూరు గ్రామంలో దారుణం. భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భర్త. 45 అడుగులు చేరుకున్న గోదావరి నీరు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.